వచ్చి 19 నెలల కాలం అయింది. ఈ 19 నెలల కాలం ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మీద పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి మేమైతే అనుకోలే. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు సంబంధించిన అంశాలని, ప్రజలకు మేలైన అంశాలని, కావాల్సిన పరిస్థితులు కల్పిస్తారని ఊహించారు. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికి అందరూ కూడా ఊహించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాట మోసం విన్నారు. వారికి పెద్ద ఎత్తున ఓటు వేస్తారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ఆ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకడ ముఖ్యమంత్రి నిర్వహిస్తాం కానీ, జనసేన కానీ కోటి సంతకాలు పెట్టించామంటే ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు. అదిగా వ్యాన్లో ఉన్నాయి 4,50,000 దగ్గర ఉన్న సంతకాలు. ఈ జిల్లాలో ఉన్న మేధావులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న కోరి ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. చూసుకోండి, కలర్ ఉంటే ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచన చేస్తాం. ప్రభుత్వాలంటే ప్రజలు పనికి రావాలి, ప్రభుత్వాలంటే ప్రజలు మేలుకోవాలి, ప్రభుత్వాలంటే ప్రజలకు ఒక అవసరం తీర్చాలి. కానీ ప్రజలకు సంబంధించిన ఈ ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయడం అది మంచి సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో ప్రజల తాలూకు అభిప్రాయాలు తెలుసుకుందామని ఆ సంతకాలు తీసుకున్నాం. ఎంతో అందరూ కూడా ఇది ప్రైవేట్ పరం అవ్వకూడదు, ఇది ప్రభుత్వ పరం ఉండాలని నినాదించిన మరి సంతకమే ఆ మేడం. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వేదికమని చెప్తున్నాం. ఇవాళ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాం. ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, ఎప్పుడైనా సరే ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వమే చూడాలని. ఒకవేళ ఏదైనా తప్పి చెడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సమస్య వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ 1 కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం, నీ ప్రభుత్వాన్ని ఖాయం. ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తాం. ఒకసారి ఆలోచించేమని కోరుతున్నాం. ఇవాళ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా జిల్లాలో ప్రజలను ఆలోచించేమని కోరుతున్నాం. ఓ ప్రభుత్వ కళాశాలకినో, ఓ ప్రభుత్వ హాస్పిటల్కినో, ప్రైవేట్ కళాశాలకినో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు ఎవరైనా వైద్యం చేసుకోవాలని అడుగుతున్నాను. సామాన్యుడికి అది అవకాశం ఉంటుందని అడుగుతున్నాను. మనకు తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మనం వచ్చిన కొత్తలో జగన్మోహన్ నాయకత్వంలో మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం అంతా కోవిడ్ అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ఎంతమందో ప్రాణాలు కోల్పోయాం, ఇంట్లో వాళ్ళ ఆత్మీయులు కోల్పోయాం, మన తండ్రిని కోల్పోయాం, తల్లిని కోల్పోయాం, చెల్లిని కోల్పోయాం, అన్నను కోల్పోయాం. ఆ రోజు చాలా మంది పేద ఆర్థికంగా అవగాహన లేక ఎంతో ప్రాణాలు కోల్పోయాం. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆలోచన చేసి, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ కార్యక్రమం చేస్తాం. చేసి ఈ కార్యక్రమం కట్టాం. చూడండి అక్కడ బొమ్మ,
విజయనగరంలో ఉన్న హాస్పిటల్ ఎంత అందంగా తీర్చిద్దామో, ఎంత అందంగా కట్టామో కొంత వెళ్ళి కళ్ళుంటే వెళ్ళి చూడమని అడుగుతున్నాను. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కళాశాలన్నీ ప్రైవేట్ పనులు చేస్తారట. వాళ్ళ తాపేదారులకి వాళ్ళకి అవినీతితో చేతులు తెలిపే వారికి వాళ్ళతో కుమ్మక్కై దీని అంతటినీ వారికి ఇచ్చేస్తారట. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మా దగ్గర డబ్బు లేదంటుంది. ఆలోచించమని అడుగుతున్నాను రాష్ట్రంలో ప్రధాని. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో సుమారు 2,60,60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేదా అని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చిత్తశుద్ధితో ఆలోచించమని కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ కోరుతున్నాడు. చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీస్కి పోయినా సరే, ఈ ఆఫీస్కి వెళ్ళినా ఆ ఆఫీస్కి వెళ్ళినా మన ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం ఇవాళ నాయకత్వంలో మీకు నాయకత్వం పట్టుతో లేదు, మీకు అధికారుల మీద మీకు వచ్చి లేదు. చూస్తున్నాం రోజు కూడా ఏ ఊళ్ళో చూసుకుంటే ఎక్కడ చూసుకుంటే మహిళలు మానభంగాలు, లేదంటే చిన్నపిల్లల కిడ్నాపులు, లేదంటే హత్యలు, లేదంటే ఈ కారణం ఏమడిగితే మనకి దాని సమాధానం లేదు. ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది, ప్రభుత్వ పరిపాలన లేదు. ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది. అడిగితే సమాధానం చెప్పే నాదులే లేడు, అడిగితే సమాధానం చెప్పే నాడులే లేడు. ఎంతసేపు కూడా అటువంటి జరుగుతున్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ పోరాటం ఇంత తాగదు. ఇదేదో రాజకీయ ఉద్దేశంతోనో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వార్థం కోసమో ఇవాళ జెండా పట్టుకొని ఇవాళ కడుపుని రాలే. ఎన్నికలు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు చూసి అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య, సామాన్య తాలూకా వైద్యం, సామాన్య విద్యార్థి తాలూకా చదువు ఇవాళ ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ నాయకత్వం మళ్ళీ మీ అందరం కూడా మీ ముందుకు వచ్చాం, మీ ఆలోచనకు వచ్చాం, మిమ్మల్ని అడిగాం, ఏమిటి మంచి కాదని అడిగాం, ఆలోచించమని కోరుతున్నాం. మీ అందరూ తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన స్ఫూర్తి ఆ రోజు ఆరోగ్యం పెట్టి సామాన్యులు కూడా హాస్పిటల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి ఆ రోజు ఆ మహానుభావుడు కల్పించాడు. అలాంటి ఆరోగ్యం తొట్టు పడిచారే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్ అయినా వెళ్తే ఆరోగ్యం చేస్తున్నావా కాకుండా ఇవాళ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పనులు చేసేస్తానని అని గొప్పగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడున్న సోదరులందరికీ కూడా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రధాని గారికి మరి ముఖ్యమంత్రి గారి మాటగా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటగా మా పార్టీ మాటగా మా పెద్దలందరి మాటగా ఇవాళ మనం చేస్తున్నాం. ఈ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు చేయమని చెప్పి మనం చేస్తూ ఇక మనం తిప్పుకోరమ్మని ఇక్కడే ముందుకెళ్ళి వ్యాన్ ముందుకెళ్ళి తిప్పుకొని రండి, మా ఆయన పెట్టండి, ఈ పక్క చేస్తూ వెళ్ళిపోతాను. కాబట్టి చూద్దురా బోర్డు ఉంది. కాబట్టి మీ అందరికీ మనం చేస్తుంది ఈ ఒక్క అంశమే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, లేదా రైతు కూలీ కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేదు. ఇవాళ సామాన్యుల తాలూకా కొనుగోలు శక్తి పడిపోయింది. సామాన్య కొనుగోలు శక్తి వల్ల లేదు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ఇవాళ వచ్చి రాష్ట్రం తాలూకా రాబడి తగ్గాయంటున్నారు. ఎందుకు తగ్గే కారణం ఏంటి? 2 సంవత్సరాల కింద ఈ రాష్ట్రానికి కూడా రాబడులు ఈ 2 సంవత్సరాలు తగ్గాయంటే మీ పరిపాలన విధానంలో లోపం,
మీ అవినీతి కార్యక్రమాలు, మీ స్వార్థం, మీ తాలూకా కావాలని చెప్పని మరి మనం చేస్తాం. కాకపోతే ఏంటి ఇవాళ కార్యక్రమాన్ని ఇవాళ గొప్పగా చెప్పారు. ఎన్నికల ముందు ఎన్నో సంపద సృష్టిస్తామన్నారు. ఎక్కడుంది సంపద? ఏముంది సంపద? 2,66,000 కోట్లు నువ్వు వచ్చి అప్పు చేసి 5,000 కోట్లతో హాస్పిటల్ వచ్చి మరి నడపలేక, విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక, లేకపోతే రైతులకు వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వక, ఒకే ఒకరు అడుగుతాం ఇక్కడ అందరినీ. ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆలోచన చేస్తే ఈ 18 కాలంలో ఏ ఒక్కరికైనా సరే కొత్త పింఛన్ ఇచ్చారా చెప్పని అంతేకాదు ఏ కార్యక్రమం తీసుకున్నా సామాన్య ప్రధానికి సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం విడిచిపెట్టింది. ఇటువంటి నేపథ్యంలో బాధ్యతగా ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేయడమే మా తాలూకా బాధ్యత. అదే మా తాలూకా కర్తవ్యం. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం వచ్చి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమం చేసినా ముందు వైఎస్ఆర్సీ పార్టీ ఉంటుంది. వాటితో మేము అందరం వస్తాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రభుత్వాన్ని మెడలోంచి ఆ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు అందిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన బాధ్యత మనం గుర్తెలుగుతాం, మన బాధ్యత నెరవేరుతాం. సామాన్య ప్రధానికి పట్ల మనం ఉన్నామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు. జై